వాళ్ళ పరిపాలన 2 సంవత్సరాలు అయింది. ఈరోజు వెన్నుపోటుకి 2 సంవత్సరాలు. చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఆయన చెప్పిన వాగ్దానాన్ని మరిచిపోయి ఆల్రెడీ సంక్షేమ పథకాలు అన్నీ ఆల్రెడీ ఇచ్చేసినామంటాడు. ఎక్కడిచ్చినాడో చెప్పాలి మాకు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, అమ్మఒడి ఈరోజు స్కూల్ తెరుస్తారు. తల్లికి వందనం చెప్పింది ఆయన. ఇంతవరకు అది ఆయన 2 సంవత్సరాలకు గాను ఒక్కసారి మాత్రం అది అరకొరగా వేసినాడు తల్లికి వందనం. అదే రైతు భరోసా మొన్న ఆయన ఒక కూటమి ప్రభుత్వం బీజేపీ ఎమ్మెల్యే ఆయన సర్వసభ సమావేశంలో అంటాడు, రైతులకు మొత్తం మేము చెప్పిన వాగ్దానం 20,000తో 40,000 వేసినామంటాడు. ఎక్కడ వేసినాడో మరి రైతులు, మేము అదే చెప్తున్నాం. రైతుల అకౌంట్లో పడినా ఎక్కడ చేసినాడో ఆయన వచ్చి బహిరంగంగా చెప్పాలి. ఎందుకంటే ఆడో ఆఫీసులోనా ఏదో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టుకొని చెప్పేది కాదు, బహిరంగంగా రావాలి. గ్రామాల్లోకి వస్తే తెలుస్తుంది మీకు ఎక్కడ వేసినారు, ఏమి రైతులకి ఎన్ని డబ్బులు పడినాయని. అదేవిధంగా ఆడిబిడ్డనిది దాన్ని మూడు బడ్జెట్లు చేసినారు. 3 బడ్జెట్లో ఒక్క నయా రూపాయి కానీ పైసా కానీ ఆడ బడ్జెట్లోన కేటాయించలేదు. అలాంటిది ఈరోజు నిరుద్యోగ భృతి అన్నారు. ఎక్కడైనా ఎవరికి ఇచ్చినారా? ఎక్కడైనా ఒక బడ్జెట్లో కేటాయించినారా? 1 రూపాయిని కేటాయించినారా? 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు అని చెప్పినారు లోకేష్ గారు. ఎక్కడైనా ఇచ్చినారా ఉద్యోగాలు? ఎక్కడైనా అది డిఎస్సి ఇచ్చినారు, మెగా దగా డిఎస్సి. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ అందరికీ తెలిసిపోయింది అది. మేము దాని మీద ఖచ్చితంగా సిబిఐకి మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారుగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాడు డిఎస్సి మీద ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు నిన్న చెప్తున్నారు ఉపాధ్యాయులు అసలు ఎగ్జామ్ లేకుండా ఇచ్చే జీవో ఇచ్చినారంట. ఎగ్జామే లేకుండా డిఎస్సిని ఎగ్జామ్ లేకుండా ఎవరన్నా ఇస్తారా? ఇంత అన్యాయంగా మీ పరిపాలన అంతా మోసము. 2 ఏళ్ళ పరిపాలన మోసపూరితమైన పరిపాలన చేస్తూ అందరిని బెదిరిస్తూ ఎవరైనా ఏమనంటే వాళ్ళని కేసులు పెడుతూ ఎవరు మాట్లాడకుండా. ఎందుకంటే సీనియర్ జర్నలిస్టులు చాలామంది ఉన్నారు, వాళ్ళకి పార్టీకి సంబంధం లేదు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా నిందిస్తారు. వాళ్ళు ఖచ్చితంగా డిబేట్లోన వాళ్ళు మాట్లాడతారు, ఈ పార్టీ ఆ పార్టీ అనేది. ఎందుకంటే వాళ్ళు సీనియర్లు ఎప్పటి నుంచో కాంగ్రెస్ అయితే బీజేపీ ఎవరి మీద అయినా కానీ వాళ్ళు తప్పు జరిగిందంటే వాళ్ళు ఖచ్చితంగా డిబేట్ పెట్టి వాళ్ళని నిందిస్తారు. వాళ్ళకి ఏం చేస్తారు, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద వైసీపీ జెండా అంటారు. ఎవరైనా తప్పు మాట్లాడితే మీ తప్పు మీ చేసేది తప్పు అంటే అయిపోయా వాళ్ళని వైసీపీ అంటారు. మొన్ననే చూసినాం వైజాగ్లో వాళ్ళని కానీ ఆయన ఎంత బెదిరిస్తున్నాడో చూడండి. వాళ్ళ అహంకారంతో, లోకేష్ అహంకారం ఎంత అహంకారం ఉందో, అధికారం అహంభావం ఎంత అహంభావం ఉందో మనం చూస్తున్నాం. మనం చెప్పేందుకు వాళ్ళే బయటపడుతున్నారు. కానీ అది బయటపడుతున్నారు. ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఘటన జరిగితే ఇమ్మీడియట్గా ₹1,00,00,000 ఒక వ్యక్తికి ఇచ్చిన మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటిది ఈరోజు మీరు వాళ్ళకి ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు పోయినారు, లోకేష్ ఏమన్నా రూపాయన్నా మేము ప్రభుత్వం నుంచి విడుదల చేసినారా? వాళ్ళకి వచ్చేవి వాళ్ళు మాత్రమే, వాళ్ళకి ఏదైనా ఉంటుందో బెనిఫిట్స్ ఉంటుందో వాళ్ళు మాత్రమే చెప్పినారు. మీరు ఎక్కడైనా రూపాయి ప్రభుత్వం ద్వారా ఇస్తామని చెప్పినారా? మీరు ఇంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు. కాబట్టి 2 ఏళ్ళు ఈరోజు భారీ ఎత్తున 175 కాన్స్టిట్యున్సీలోన అందరూ ప్రజలు గడ్డకొచ్చి, ఎందుకంటే వాళ్ళ మీద విసుకొచ్చి 2 సంవత్సరాలకి ఇసుకొచ్చిపోయింది ఈ పరిపాలన మీద. ఉద్యోగాలకైతే ఉద్యోగస్తులు, పోలీసు వాళ్ళకి వాళ్ళు చెప్పింది ఏమి? పోలీసు వాళ్ళకి పిఆర్సీ ఎక్కడ ఇచ్చినారా? వచ్చిందని అధికారం ఇస్తామని చెప్పి టీచర్లకైతేనేమి, ఉద్యోగస్తులు పోలీసు వాళ్ళకైతేనేమి, అదేవిధంగా మరి అంగన్వాడీ టీచర్లకైతే ఎంత మోసం అంటే అంత మోసం. వాళ్ళకైతే పాపము అంగన్వాడీ టీచర్లకి వాళ్ళకి జీతాలు పెంచుతామని చెప్పినారు. అదేవిధంగా వాలంటరీ వ్యవస్థని ఎంత దుర్మార్గంగా ఈరోజు అణగదొక్కినారో తెలుస్తుంది మనకి. ఎందుకంటే వాలంటరీ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి వదికే పరిపాలన చేసి వాళ్ళకి 5,000 ఇస్తుంటే నువ్వు 10,000 ఇస్తావు అనే దుర్మార్గంగా ఈరోజు ఒక్క రూపాయిని ఎవరికైనా ఇస్తావా? ఒక వాలంటరీ అయినా ఏమన్నా చేరదీసినావా?
ఇంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నావా? ఈరోజు వెన్నుపోటుకి 2 ఏళ్ళు అనే విధంగా ఈరోజు మేము కార్యక్రమంలో భారీ ఎత్తున మా కార్యకర్తలు అయితేనేమి, మా నాయకులు అయితేనేమి, అందరూ బయట ప్రజలు, రైతులు అయితేనేమి స్వచ్ఛందంగా ఈరోజు వస్తున్నారు. మొత్తం 175 కాన్స్టిట్యూన్సీలోన మీ పరిపాలన 2 ఏళ్ళకే ఎండగట్టే విధంగా ప్రజలు ఎందుకంటే విసిగిపోయినారు మీ పరిపాలన చూసి. అక్కా చెల్లెంలో అయితే ఎంత మోసపోయినాంరా దేవుడా అనే విధంగా వాపోతున్నారు. ఇదే డ్వాక్రా మహిళలకి 0 వడ్డీ అండి. ఆ 0 వడ్డీ ఇంతవరకు లేదు. ఏదన్నా ఏ పథకం అని ఇచ్చినారా మీరు? ఏదన్నా ఇచ్చినారా మీరు చెప్పిన వాగ్దానాలకి? ఏమనంటే మీకు నేలకు వస్తాం అంటాడు చంద్రబాబు నాయుడు. ఇంత దుర్మార్గమైన పరిపాలన మేము ఈ వారి నుంచి ఇంకా ఖచ్చితంగా మీ ప్రజల్లోకెళ్ళి మీ దుర్మార్గం ఏమేమి చేసినా, మీ అరాచకాలు ఏమేమి చేసినా, మీ మన రాక్షస పాలన ఎలా ఉందో ప్రజలకు ఖచ్చితంగా విన్నవించే విధంగా మేము ఖచ్చితంగా ఈ రోజు నుంచి, ఈ 2 ఏళ్ళు అయిపోయింది మీది, ఈ రోజు నుంచి ప్రతిరోజు గ్రామాల్లోకి వెళ్ళి మీ దుర్మార్గమైన పరిపాలన గురించి చెప్తామనే విధంగా ఈ మీడియా ముఖంగా, ఈ మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా అందరికీ ప్రత్యేకంగా మా నాయకులు 6 మండల నాయకులకి అయితేనేమి, ఎంపీడీసీలు, జెడ్పీడీసీలు అయితేనేమి, సర్పంచ్లకు అయితేనేమి, అదేవిధంగా రాష్ట్ర కమిటీలకు అయితేనేమి, జిల్లా కమిటీలకు అయితేనేమి, అనుబంధ కమిటీలు, మొత్తం మండల కమిటీలు అందరికీ, కార్యకర్తలు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.